నమస్తే. నేను మీ రవీంద్ర. గతంలో నేను కొన్ని కవితలను రచించడం జరిగింది. అవి ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి ఈ కవితలను చూసి నన్ను ప్రోత్సహించాల్సిందిగా మనవి. వసంత ఋతువులో కోకిల గానంలా ఉంటుంది నా చెలి దరహాసం. తన స్వరంలో కురుస్తోంది వెన్నెల జలపాతం. ఆమె తనువులోని అణువణువులో కనిపిస్తుంది అజంతా శిల్పం. తనతో చెలిమే ఓ అద్భుతం, అమోఘం, అజరామర. ఓ మగువ, నీ ముగ్ధ మనోహర రూపానికి మోకరిల్లుతా, నీ మేని సొంపుల సోయగాలకు సాక్షినవుతా, నీ అంగాంగ సౌందర్యానికి నిత్యదాసుడనవుతా. నీ అనురాగం నన్ను మురిపిస్తుంది, నీ తిరస్కారం నా ఊపిరిని ఆపేస్తోంది. ఓ స్వప్నం మంచులా కరిగిపోయింది, యథార్థం భయంకర వికటాటహాసం చేసింది. నా దేవత నన్ను వీడి కనుమరుగైపోయింది. భవిష్యత్ మతిభ్రష్టుడిలా చూస్తోంది. నా మనస్సు తెగిన పతంగిలా, ఇది ఓ పిచ్చివాడి ప్రేలాపనలా. నీ పెదవులపై చిరునవ్వులా, నీ నుదిటిపై స్వేదంలా, నీ చెక్కిలిపై చినుకులా, నీ భవితకు ఇంద్రధనస్సులా నిలవాలని ఎంతగా ఆశపడ్డాను. కానీ నీ కలవరింతలో నన్ను ఒక కన్నీటి బిందువుగా మార్చేశావు. నీ జాడలేని ప్రపంచం, నీ నీడ తాకని ప్రపంచం, ఉంటేనేం పోతేనేం. నీ ఊహే రానప్పుడు, నీ ఊసే లేనప్పుడు, అది స్వర్గమైతేనేం నరకమైతేనేం.